Gayatri Guruji, 1+1 = 3. యూనస్ ఎనర్జీ సైంటిస్ట్ బిఆర్ కోటరామ్ మీతో 2025 ఈ సంవత్సరం అంతా కూడా మనము భగవంతుని అనుగ్రహంతో చాలా గొప్పగాను, సంతోషంగాను, ఆరోగ్యంగాను, ఇంకా అన్ని విధాలుగా లాభాలతోనూ మనము జరుపుకున్నాము. సో ఇది మనంతైనా భగవంతుడి కృతజ్ఞత చెప్పాలి కదా. ఏం గురువుగారు, మనమంతా ఉగాది కదా జరుపుకునేది, ఇది మనకేం ఆంగ్ల సంవత్సరం ఇది ఏముంది అంటే అది కరెక్టే. కానీ ఉగాది వచ్చి ప్రాంతీయం, ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కటే. ప్రాపంచకం వచ్చి మనము పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ మనము జరుపుకునేది వచ్చి ప్రాపంచకము ఆంగ్ల సంవత్సరం. మనం పుట్టినరోజు హ్యాపీ బర్త్డే జరుపుకునేది ఆంగ్ల సంవత్సరమే, క్యాలెండర్ చూసుకునేది ఆంగ్ల సంవత్సరమే, జీతాలు తీసుకునేది ఆంగ్ల సంవత్సరమే. ఇంకా మనం అన్నీ అది పాటించినప్పుడు ప్రాంతం వచ్చి ఒక ప్రకృతి అందాలు, ప్రకృతి సోయగాలు అద్భుతంగా మామిడి చిగురులు, మామిడి పళ్ళు ఇవన్నీ వస్తాయి. సో నేను ఎదురుగా చెప్పాను, ఆయుష్కారకుడు శని మహాత్ముడు. మనం ఇంతవరకు ఇంత జర్నీ సాగించాము అంటే ఆయన యొక్క అనుగ్రహంతోనే మనము ఇంతవరకు జర్నీ కొనసాగించాము. ఎంతైనా మనము కృతజ్ఞతని చెప్పాలి. ఆయన నివేదిక సమర్పిస్తాడు యమధర్మరాజు. సో ఆ నివేదికను యమధర్మరాజు మహాపరమేశ్వరుడి శివపరమాత్మ దగ్గర తీసుకెళ్తాడు. ఇది లిస్ట్ అండి, ఈ యొక్క సంవత్సరం లిస్ట్ ఇది అని చెప్తాడు. శివుడు ఏం చేస్తాడు, సద్గుణాలు, సత్ప్రవర్తన, సత్యము, ధర్మము, నీతి, నిజాయితీగా ఉన్న మనుషులకు అతను పోనీలేరా, ఇంకా వాళ్ళ భార్య పిల్లలతో ఒక 2 రోజులు ఉండి వీళ్ళు ఎగ్జామ్షన్ ఇచ్చేయి అని చెప్పి నివేదిక ఇస్తాడు. ఆయన స్క్రూటినైజ్ చేసి ఆ లిస్ట్ని ఆయన ఫిల్టర్ చేస్తాడనమాట. ఆయన కొలిచేవాళ్ళు కాదు. ఇప్పుడు దుర్మార్గులు కొలుస్తారు, సన్మార్గులు కొలుస్తారు, క్షుద్ర పూజలు చేసేవాళ్ళు కొలుస్తారు. అందరూ శివభక్తులే, ప్రపంచమంతా శివభక్తులే. కానీ ఒక్కటి, సత్యము, ధర్మము, నీతి, నిజాయితీ ఉన్న వాళ్ళు ఒక్కరే ఆ పరమశివునికి ప్రీతిపాత్రులు. అట్టి వారిని ఆయన ఎప్పుడు కనిపెట్టుకుంటాడు, ఆయన అంటిపెట్టుకుంటాడు. సో ఈ యమధర్మరాజు లిస్టు, వార్నింగ్ లిస్టు శివునికి అనుమతి కోసము శివుని దగ్గర సమర్పిస్తాడు. ఇవి ఎంత ఎందుకంటే నాకు జ్ఞానంలో ధ్యానంలో గోచరమైన విషయాలు మేము ముందు పెడుతున్నాను. ఆయుష్కారకుడు శని మహాత్ముడు, అది నిజమే. ఏ పురాణాలు ఇతిహాసాలు తీసుకున్నా నేనేం చదువుకోలేదు, అయినా నాకు వచ్చిన జ్ఞానం బట్టి చెప్తాను. సో శని మహాత్ముడు వచ్చి యమధర్మరాజు అగ్రజుడు. సో ఆయనకి నివేదిక సమర్పిస్తాడు. యమధర్మరాజు ఎవరు కన్సర్న్లో పనిచేస్తాడు, పరమశివుని కన్సర్న్లో పనిచేస్తాడు.